ప్రతి వినాయక చవితికి మార్నింగ్ లేచి గుమ్మాలు శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఫ్రెష్ అయ్యి ప్రసాదాలు చేసుకొని పూజలు చేసే హడావిడిలో ఉండేదాన్నండి మార్నింగు. ఈ వినాయక చవితికి అయితే నాకు అలా లేదండి. ఆ దుర్గమ్మ దయ వల్ల నేను కంప్యూటర్ వర్క్ నేర్చుకొని వర్కులు వేస్తూ బిజీగా ఉన్నాను. బిజీగా ఉన్నామంటే దానికి అర్థం మన లైఫ్‌లో మనం ఏదో ఒకటి సాధించటం, ఏదో ఒక రూపాయి అయితే వెనకేసుకోవటం జరిగిద్దనమాట. వెనకేసుకుంటున్నానో లేదో తర్వాత సంగతండి. ఫస్ట్ అయితే నేను బిజీగా అయితే ఉన్నాను. ఇంకా అమ్మ అయితే బాబుని తీసుకొనొచ్చిందండి. వాడికైతే కొంచెం జ్వరంగా ఉండేసరికి కృష్ణ ప్రసాదం పెట్టొద్దు అంటుంది. యశ్వితమ్మేమో వడపప్పు పెడుతుందండి. పిల్లలిద్దరూ స్నానాలు చేసి వాళ్ళ డ్యాడీతో పాటు గుడికైతే వెళ్లారండి. శివాలయం గుడికి. ఇంటికొచ్చిన తర్వాత బాబుతో అయితే ఆడుకుంటున్నారు. నేనింక ఫ్రెష్ అయ్యి కస్టమర్స్‌కి ఇవ్వాల్సిన బ్లౌజులన్నీ ఇచ్చేసి ఫ్రెష్ అయ్యి ప్రసాదాలైతే చేస్తున్నానండి. ప్రసాదాలు చేయాలంటే చాలా చేయొచ్చు. కుడుములు, ఉండ్రాళ్ళ పాయసం, పాల తాలికలు, పరమాన్నం, పొంగళ్ళు, పాయసాలు ఆయనకి ఎన్ని పెట్టినా గూడా ఆయనకి ఫుడ్ అంటే చాలా ఇష్టమండి. మనకి నచ్చిన ఫుడ్డల్లా చేసి పెట్టొచ్చు. అంటే ప్రసాదాల్లో ఏదైనా పెట్టొచ్చనమాట. నేనైతే పరమాన్నం, కొబ్బరి మోదకాలైతే ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కొబ్బరి మోదకాలు. ఫస్ట్ టైం చేశానండి. ఏదో ఒక వీడియో సజెషన్ తీసుకున్నట్టే బాగుండేది. పిండైతే కొంచెం పలచనయిందండి. బట్ ఏం పర్లేదు. మోదకాలైతే టేస్ట్ బాగున్నాయండి. చక్కగా కుక్ అయినాయి పలచనైనా కూడా. వీడియోలో ఎటు వస్తుంది కదా. ఇప్పుడు పరమాన్నం అయితే కుక్ అయింది. నేను కొన్ని పాలు ఎక్స్ట్రా వేసేసి అలాగే యాలకులు, బెల్లం కూడా వేసేసానండి. పరమాన్నం అనేది సాఫ్ట్‌గా కుక్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. బెల్లం ముందుగానే నలగొట్టి రెడీగా ఉంచుకున్నాను. పరమాన్నం కుక్ అయిన వెంటనే ఇంకా యాలకులు, పాలు అలాగే బెల్లం వేసేసాను. కొంచెం లూజ్‌గా ఉండాలండి పరమాన్నం. ఎందుకంటే చల్లారే కొంది పరమాన్నం అనేది బాగా బిగుసుకునిద్దనమాట. కొంచెం లూజ్‌గా ఉంటేనే పరమాన్నం తినడానికి టేస్ట్ అనేది బాగుంటదని చెప్పేసి అలా చేశాను. పరమాన్నం అయితే కుక్ అయింది. ఇప్పుడైతే అదే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. ముందుగానే నేను జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా అయితే బాదం వేసుకున్నానండి. బాదం కొంచెం ముందేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటదని చెప్పేసి అలా వేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు పరమాన్నంలో అయితే వేసేసుకుందాము. చూస్తుంటే అలా నోరూరిపోతుందండి. నిజంగా చెప్తున్నాను చూడండి ఒక్కసారి. చూస్తే అలా తినేయాలనిపిస్తుంది అనమాట. ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేశాను. గుడికి వెళ్ళి కొబ్బరికాయ సమర్పించి వచ్చారు కదండి. ఆ కొబ్బరికాయనైతే గ్రేట్ చేసేసి నేను ఇంకా పరమాన్నంలో కూడా కలిపేశాను. ముక్కలుగా కట్ చేసామంటే పిల్లలు పంటి కింద పడిందంటే తినరండి. అందుకని సన్నగా గ్రేట్ చేశాను అనమాట. ఆ బుజ్జగనిపైకి ఎంతో ఇష్టమైన పరమాన్నం అయితే రెడీ అయిందండి. ఇంకా నేను పక్కన పెట్టేసుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అలాగే బెల్లం వేసుకొని బెల్లం తీగ పాకం లెక్క వచ్చేలాగా మనం కరిగించుకోవాలండి. కొబ్బరి లడ్డూలు చేసే తీరైతే ఇది కాదు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే కొబ్బరి మోదకాలని చెప్పాను కదండి. ఆ ప్రాసెస్ ఏననమాట. నేను ఇలా చేయాలి, అలా చేయాలి అన్న ప్లాన్‌తో అయితే చేయట్లేదండి. ఏ వీడియో గూడా చూడలేదు. చూసినట్టు ఇంకా మంచిగా చేసేదాన్ని. టేస్ట్ అయితే అసలు నేను అనుకోకుండా చేసినా కూడా టేస్ట్ బావుందండి. నాకు ఒంట్లో బాగోకపోవటం వల్లే నేను చాలా తక్కువ రెసిపీస్ అయితే చేశాను. ఫైనల్‌గా కొబ్బరి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నేను వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు నైట్ ముందుగా నానబెట్టుకున్న బియ్యంని శుభ్రంగా వాష్ చేసి వడగట్టానండి. ఆ బియ్యంనైతే వేసి నేను చక్కగా మిక్సీ పట్టేసి చూసారు గదండీ! పిండి లెక్క చేశాను. పిండినైతే నేను జల్లించుకున్న తర్వాత ఇంకా కొబ్బరి రెసిపీ అయితే తీసి వేరే ప్లేట్‌లోకి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి నేను కొన్ని వాటర్ వేసుకొని ఆవు నెయ్యి కూడా వేశానండి. ఇవైతే మరుగుతున్న టైంలో బెల్లం వేశాను. బెల్లం అయితే మెల్ట్ అయితే సరిపోయిద్ది. ఇంకెలాంటి పాకం అనేది రావవసరం లేదు. దీనిలోకి బియ్యం పిండి అయితే వేసుకోవాలండి. ముందుగా జల్లించి పెట్టుకున్న బియ్యం పిండి వేసుకోవాలి. పొడి పిండి వేసుకోవాలండి. నేనేం చేశానంటే నాకు అర్థమైంది రెసిపీ చేసే టైంలో తడిపిండి అయితే వేశానండి. పొడి పిండి వేసుకున్నడితే పలచగా వచ్చేది కాదు. పొడి పిండి వేయకుండా తడిపిండి వేసేసరికి కొంచెం పలచనైతే వచ్చేసిందనమాట పిండి. కానీ మోదకాలైతే మంచిగా రెడీ అయినాయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. పిండినైతే నేను ఇంకా మెత్తగా కలిపేసుకున్నాను. లంప్స్ అనేవి ఏమీ లేకుండా చూడండి. ఇంకా నేను మోదకాలైతే రెడీ చేస్తున్నాను. అరచేతిలో నెయ్యి రాసుకొని ఇంకా ఆ పిండి అయితే బియ్యం పిండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ పిండిని మనం చక్కగా ఇలాగా నొక్కుకోవాలన్నమాట. నొక్కుకున్న తర్వాత మిడిల్లో మనం కొబ్బరి రెసిపీ అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ఇలాగ మోదకాల షేప్ అయితే చేసేయాలండి. కొంచెం పెద్ద సైజ్ మోదకాలు అయితే చేశాను. నాకు మా పిల్లలకి మా వారికి అయితే టేస్ట్ బాగా నచ్చిందండి. ఫస్ట్ టైం చేసిన రెసిపీ అయినా కూడా ఎవరికి ఇంట్లో ఎవరికి నచ్చలేదు అని అయితే లేదనమాట. చక్కగా అందరూ ఎంజాయ్ చేశారనమాట. వీటిని అయితే మంచిగా తిన్నారు. నేను బాగా ఎక్కువ రెసిపీ అయితే ఏం చేయలేదండి. ఒక 10 8 చేశాను అంతేనండి. ఇంకా
పూజ వీడియో అయితే ఏం షేర్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే వర్కుల టెన్షన్ అని చెప్పాను కదండి. పూజ చేశానా, ప్రసాదాలు చేశాను, పూజ చేసుకున్నాను, ఇంకా మళ్ళీ వచ్చి వర్కులు వేయటమేనండి. వర్కులు అంటే ఎన్నో వేయట్లేదండి. మిషన్ మీద ఒక్క వర్క్ పెట్టామంటే మధ్యలో నీడిల్స్ బ్రేక్ అవ్వటం, థ్రెడ్స్ పోవటం ఇలాంటివన్నీ ఉంటాయండి. వాటిని చూసుకుంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక బ్లౌజ్ వేస్తే అదే 10,000 అన్నట్టు అయిపోయిందండి మా పని అయితే. ఇంకా పిల్లలైతే చక్కగా వినాయకుడి గ్రామోత్సవానికి వస్తే చూస్తున్నారు. బాంబుల సౌండ్‌కి అటు ఇటు, అటు ఇటు పరుగులు తీస్తున్నారండి. నిన్న నైటే 3 విగ్రహాలో ఏమో గ్రామోత్సవానికైతే వచ్చేసినాయండి. నేనైతే దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే వీడియో తీయటానికి వర్షం పడుతుంది. ఒక పక్క లేడీస్ అయితే కలర్స్ వేసుకుంటున్నారనమాట. అంటే అభిమానంతో వస్తారనమాట వినాయకుడి వెంట. ఇంక వచ్చి ఇంకా హ్యాపీనెస్ అనేది వాళ్ళు అలా పంచుకుంటారు. వాళ్ళైతే మాకు చేతుల నిండా కలర్ ఉంది, ప్రసాదం పెడతాం, ఒక గిన్నె ఇవ్వండి అని అడిగారండి. ఇంకా సండే మార్నింగ్ అయితే చూడండి నేను ఎట్లా ఉన్నానంటే దెయ్యం పిల్ల లెక్కే ఉన్నాననమాట. ఇంకా నా బ్లౌజులు అయితే ఇదేనండి. నేను వర్కులు వేసిన బ్లౌజులు అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ ఫుల్ వీడియో కూడా నేను మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఇవైతే స్టిచ్చింగ్ నుంచి వచ్చినాయండి. చూడండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. నేను వాడే మిషన్ వచ్చేసి ఉషా 550 మోడల్ అండి. నా అవతారం అయితే ఇలా ఉంది. ఫేస్ అయితే బాగా ఉబ్బిపోయిందండి. కళ్ళు కూడా డార్క్ సర్కిల్స్ వచ్చేసినాయి. అలాగే మొహం అంతా ఉబ్బినట్టుగా అయిపోయింది. పర్లేదండి. నా కోసం, నా పిల్లల కోసం, మా ఫ్యామిలీ కోసమే కదా నేను కష్టపడేది. ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వచ్చినాయండి. ప్లెయిన్ వస్తే నేను మాత్రం కుందన్స్ ఇలా స్టిక్ చేసి మధ్యలో ప్యాచెస్ అయితే ఇచ్చేసానండి. ప్యాచెస్ అయితే వాళ్ళే తెచ్చారు. కుందన్స్ అయితే నావేనమాట. ఏంటంటే ఈ కస్టమర్ అయితే నాకు బాగా తెలుసండి. ఎలాంటి డిసప్పాయింట్ అవ్వకూడదు. నా తరపు నుంచి బ్లౌజులకి ఎలాంటి లోటు ఉండకూడదు. అలాగే మంచిగా ఫీల్ అవ్వాలండి. బ్లౌజుల ఫినిషింగ్ గానీ, వర్క్ ఫినిషింగ్ గానీ. అందుకని చెప్పేసి వాళ్ళు చెప్పకపోయినా కూడా నేను మోనాలిసా బీడ్స్ అయితే హ్యాంగింగ్స్‌కి అయితే కలర్‌గా 1 బై 1 కలర్ అయితే 2 షేడ్స్ అయితే ఇచ్చేసానండి. శారీ కలర్ అలాగే బ్లౌజ్ కలర్ కూడా ఇచ్చాను. ఇంకా బ్లౌజులైతే స్టిచ్చింగ్ నుంచి వచ్చిన కస్టమర్‌కి అయితే ప్యాక్ చేసేసాను.